చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. అయ్యా బాబోయ్, ఏమిటి ఇది? పండుబై 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 పండుబై, అంత కోపం వద్దు, ఒక్కసారి అటు చూడు, అటు చూడు. ఆ కొమ్మని చూడు, ఆ కొమ్మ ఎందుకు అలా వెలుగుతుంది షరీఫ్ బాయ్? అది తెలిస్తే నిన్ను నిద్ర లేపి నేను తిట్లు ఎందుకు తింటా భాయ్? చెట్టు కిందికి వెళ్తే రాక్షస తీగలు వచ్చి మనం చంపడానికి చూస్తాయి. తీగలు చచ్చిపోయినాయి, బెబ్బే దెబ్బకి వాటికి రోజులు చెల్లిపోయినాయి. మరి ఈ కొమ్మ దగ్గరికి రానిచ్చి నెత్తి పొగలు కొడుతుందా? తెలియదు భాయ్, కొట్టినా కొట్టొచ్చు. బెబ్బే నిద్ర లేపు, తనకేమైనా తెలిసేమో అడుగుదాం. బెబ్బే బెబ్బే, పాండుపై నిన్ను నిద్ర లేపమన్నాడు, మాట్లాడాలంట. మెల్లిగా అదేమిటో మాకు తెలియటం లేదు. నీకేమైనా తెలుసా? నీకు తెలుసా? ఏమిటి అంటుంది పాండుబాయ్?
మా తాత గీసిన బొమ్మలో ఉన్న చెట్టే అంటుంది. నిజమేనంటావా? అలాగే అనిపిస్తుంది. దాని దగ్గర పోయి బ్రతికొచ్చిన వాళ్ళు ఎవరు లేరని గ్రామ పెద్ద మనకు చెప్పాడు. ఆ తీగల మీద బెబ్బే పౌడర్ చల్లడం వల్ల బతికిపోయాం. లేకపోతే మన పని ఇంతే సంగతులు. మరి ఆ కొమ్మ సంగతి ఏమిటి? అదే ఇప్పుడున్న సమస్య. గ్రామ పెద్ద ఇక్కడున్న తీగల్ని గురించి కానీ ఈ కొమ్మని గురించి కానీ ఏమీ చెప్పలేదు. మరి ఇప్పుడు ఎలా? దగ్గరికి పోయి అటో ఇటో తేల్చుకోవడమే. అయ్యా బాబాయ్, వద్దు పండుబాయ్. మళ్ళీ నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. వద్దు. చేతులు ముడుచు కూర్చుంటే పనులు జరగవు. తెగించి ముందుకు పోవాలి. బెబ్బేతో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు. ఈ మూగమొద్దుతో నేను మాట్లాడలేను కానీ నువ్వు చెప్పు షరీఫ్ బాయ్. బెబ్బేనే కరెక్ట్ పాండుబాయ్. నేను కూడా వస్తాను. ఉంటే అందరం ఉంటాం, పోతే అందరం పోదాం. అది కాదు షరీఫ్. నువ్వు ఇంకా ఏమీ మాట్లాడకు పాండుబాయ్. చలో. పాండుబాయ్, అదిగో మళ్ళీ కొమ్మ ఎలుగుతుంది. జాగ్రత్త పాండుబాయ్, జాగ్రత్త. జాగ్రత్త బాయ్, జాగ్రత్త. మెల్లిగా బాయ్. పాండుబాయ్, జర జాగ్రత్త. కాలు జారిందంటే కైలాసమే. పాండుబాయ్, జాగ్రత్త. జాగ్రత్త బాయ్. పాండుబాయ్, పాండుబాయ్, పాండుబాయ్. అరే అల్లా, అనుకున్నా మళ్ళీ వచ్చాయి పెద్ద మాయదారి చెట్టు. పాండుబాయ్, పాండుబాయ్. అరే అల్లా, ఎలా బాయ్? షరీఫ్, షరీఫ్ లాగు. అరే అల్లా, అల్లా. Hey!
पांडू भाई जल्दी दिखी बच्चे भाई पांडू भाई बचाई మంచి పని చేసినావు బెబ్బే మంచి పని చేసినావు షరీఫ్ తీసుకో మెల్లిగా పాండు భాయ్ మెల్లిగా పాండు భాయ్ ఇవాళ లేచిన వేళ చాలా మంచిగున్నది చావు నుంచి 2 సార్లు తప్పించుకున్నావు అంత బెబ్బే చలో షరీఫ్ నిన్ను చాలా తక్కువగా అనుకున్నాను నువ్వే లేకపోతే మేము బతుకుండే వాళ్ళం కాదు చాలా థ్యాంక్స్ బెబ్బే పాండు భాయ్ ఈ మర్రి ఊడల్ మళ్ళీ వచ్చి మన పీకలు పట్టుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం చలో పద బెబ్బే భోగరాజు భోగరాజు మరీ అంత అతి వినయం అక్కర్లేదులే కాస్త ఈ పాలు తీసుకెళ్లి పూజారి గారికి తాగించు నాకు అవతల బోల్డ్ పనులున్నాయి భోగరాజు పాలు తాగించడం అయిన తర్వాత నన్ను పిలు నీ కాఫీ ఇస్తాను అలాగే రత్తాలు సరే ఓహో పూజారి గారు పెళ్లి కొడుకులా తయారయ్యారు ఏంటో విశేషం మడ్డి మొహం వేసుకొని పోచమ్మ పేరు చెప్పుకుంటూ తిరిగేవాడివి ఏంట్రా కొండాలమ్మ కాలు పట్టుకున్నావా కొండాలమ్మ నా తిక్క వదిలిస్తుందనుకున్నావురా కాస్తుంటే నీ తిక్కే వదిలిపోయేదిరా ఒక్క క్షణంలో తప్పించుకున్నావు ఏంటి ఇవా పాల్రా నీకోసమే తెచ్చా తాగుతావా పాపం ఆకలేస్తున్నట్టుంది తాగురా తాగు రే మాకంటే ముందుగా ఇక్కడికొచ్చి ఏదో విరగపోడు చేద్దామనుకున్నావురా పాపం అవిటివాడు అయిపోయావు రే నీకు నిజం చెప్పనా నీకీ గతి పట్టించింది మేవేరా వాగ్బంధనం హస్తబంధనం చేసే మూలికని మా గురువిచ్చాడు దాన్ని తీసుకొచ్చి నేను నీ మీద ప్రయోగించా ఏంటి దొరగారి కొడుక్కో ఈ మాట చెప్పాలనుందా చెప్పుకోరా
అరే నీకు ఇంకో నిజం చెప్పనా? నిన్ను తీసుకొచ్చిన పిల్ల దొరగారి కొడుకు మీద అలిగి వెళ్ళిపోయింది. ఇక్కడ దొరగారి కొడుకు జుట్టు పీక్కుంటున్నాడు. వాళ్ళిద్దరిని ఇక్కడ నుంచి మాయం చేస్తాం. మేమే పెళ్లి చేసి వాళ్ళని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి పోచమ్మ కంకణాన్ని వాళ్లతోనే తీయిస్తాం. ఎరా ఆపగలవా? వీళ్ళకి చెప్పగలవా? రేయ్, పొలిమేరల అవతల నా గురువు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పొస్తాను. భోగరాజు, అర్థమైందా? భోగరాజు. బాబుగారు నమస్కారం. రాత్రి ఫోన్ చేశారా బాబు? చేశాను, కానీ ఆ భుజంగం ఎత్తాడు. ఆ, అయ్యయ్యో, అమ్మాయి గారు కలవలేదు అంతేనా? పోనీ నేను పనిచేయనా బాబుగారు? ఏం చేస్తావు? భుజంగం ఇంటికి పోయి అమ్మాయి గారితో మాట్లాడతాను. నువ్వా? ఆ భుజంగం చూస్తే నేను వదిలిపెడతాడా? ఒకసారి తప్పించుకొని పారిపోయొచ్చావు. వాడి బొంద వాడేం చేస్తాడు? మహా అయితే పాలేరు చేత 10 దెబ్బలు కొట్టిస్తాడు. ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మీకోసం ఆ మాత్రం ఓర్చుకోలేనా బాబు? ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టినంత మాత్రాన చూస్తూ చూస్తూ నిన్న రాజకీయాల దగ్గరికి వెళ్ళమని ఎలా చెప్పను? పూజారి గారు కూడా నే చెప్పిందే మంచిదంటున్నాడు బాబు. ఆవేశపడకండి పూజారి గారు, నేను మాట్లాడుతున్నాను కదా. బాబు చిన్నపిల్లాడు, ఇట్లాంటి విషయాల్లో అనుభవం లేదు. నేను వెళ్ళి మాట్లాడి అమ్మాయి గారిని వెంట పెట్టుకొని వస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకోండి. అది సంగతి బాబు గారు. మీరు ఇంకేమీ అడ్డం చెప్పకండి. మీరు అవునన్నా కాదన్నా నేను అక్కడికి వెళ్ళి తీరతాను అంతే.